తెలంగాణ ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వాట్సాప్ లో మోసాలు జరుగుతున్నాయని, అలాంటి లింక్స్ పై క్లిక్ చేయొద్దని సూచించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అంటూ నకిలీ లింక్స్ పంపుతారని, వాటిపై లింక్ క్లిక్ చేస్తే మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ చేసింది. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు కూడా దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు విరుచుకుపడేటటువంటి అవకాశం ఉండడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ ప్రజలకు ఒక హెచ్చరికను జారీ చేసింది. న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ పేరుతో ఇటు వాట్సాప్ లో మోసాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో ఫేక్ లింక్లను చాలా మంది వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఆ లింక్స్ మీద ఎప్పుడు కూడా అసలు క్లిక్ చేయొద్దు. ఇక గిఫ్ట్లు, ఆఫర్ల పేరుతో వచ్చేటటువంటి లింక్స్ మీద అసలే క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే మాత్రం సైబర్ నేరగాళ్ల చేతిలోకి మనకు డేటా మొత్తం వెళ్లిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. సైబర్ నేరగాళ్ల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు అంటూ కూడా ప్రధానంగా ఈ నకిలీ లింక్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ లింక్స్ అన్ని కూడా వాట్సాప్ కు వస్తూ ఉన్నాయి. ఒకవేళ వాట్సాప్ లో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేరుతో వచ్చేటటువంటి లింక్లని క్లిక్ చేస్తే ఈ మొబైల్లో మాలిషియస్ యాప్ అనేటువంటి మాలిషియస్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా ఇటు ఓటీపీలో తర్వాత బ్యాంక్ కు సంబంధించినటువంటి వివరాలను దొంగిలించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజ్ఞప్తి చేస్తుంది. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేరుతో వచ్చేటటువంటి నకిలీ లింక్లను క్లిక్ చేయదంటూ కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక ఇదే కాకుండా ఇక లింక్లను క్లిక్ చేస్తే కేవలం మన డేటా కావచ్చు, లేకపోతే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఇవి మాత్రమే కాకుండా ఈ వాట్సాప్ కూడా హ్యాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తుంది. ప్రధానంగా నమ్మకమైనటువంటి వ్యక్తుల నుంచే ఎక్కువగా ఈ కాంటాక్ట్ సంబంధించిన లింక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వ్యక్తులు పంపించినటువంటి లింక్స్ కూడా 1-2 సార్లు సరి చూసుకున్న తర్వాత వాటిని క్లిక్ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాట్సాప్ లోను తర్వాత ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేటటువంటి లింక్లను క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున క్లిక్ చేసినా కూడా వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి, ఆ తర్వాత ఇంటర్నెట్ ఆన్ చేసుకోవాలంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎప్పటికప్పుడు ఫోన్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ లో అనుమానాస్పద యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించాలంటూ కూడా ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజ్ఞప్తి చేస్తుంది. ఇక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వచ్చేటటువంటి లింకులతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పైన వచ్చేటటువంటి లింక్ ఎవరు కూడా క్లిక్ చేసి సైబర్ నేరాల బారిన పడద్దంటూ కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తోంది. థ్యాంక్ యూ శశి.